వెల్కమ్ బ్యాక్ ఆల్ఫా కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫిజిక్స్ వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ కండిషన్ని ఎలా డెరైవ్ చేయాలి? ముందుగా ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్లో ఏబిసిడి అనేవి 4 జంక్షన్ పాయింట్స్, తర్వాత ఇక్కడ ఏబిసిడి, తర్వాత పిక్యూఆర్ఎస్ అనేవి 4 రెసిస్టెన్సెస్, తర్వాత ఇక్కడ ఈ అనేది బ్యాటరీ ఈఎంఎఫ్, ఇక్కడ ప్లస్ మైనస్, తర్వాత ఐ అనేది కరెంటు. ఈ కరెంట్ ఈ సర్క్యూట్లో పాస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, కిర్చాఫ్స్ కరెంట్ లా, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, ఈ 2 లాస్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు జంక్షన్ బి దగ్గర కిర్చాఫ్స్ ఫస్ట్ లా అప్లై చేయండి. అప్లై కిర్చాఫ్స్ ఫస్ట్ లా. కిర్చాఫ్స్ ఫస్ట్ లా మీన్స్ కిర్చాఫ్స్ కరెంట్ లా. అప్లై కేసిఎల్ ఎట్ జంక్షన్ బి. కిర్చాఫ్స్ కరెంట్ లా ఏం చెబుతుంది మనకి? ది సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ టు ద పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ దట్ పాయింట్. అంటే ఈ బి దగ్గర ఎంటరింగ్ అయ్యే కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ అయ్యే కరెంట్స్. సో ఇక్కడ ఎంటరింగ్ అయ్యే కరెంట్స్ ఏంటంటే I1 అనే కరెంట్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ చూడండి, I1, తర్వాత I2, I3 అనే కరెంటు లీవ్ అవుతుంది. సో లీవ్ అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి పాస్ అవుతుంది, కాబట్టి దానికి మైనస్ తీసుకోవాలి, -3. ఓకే, తర్వాత ఐజీ అనే కరెంట్ ఇక్కడ చూడండి, ఐజీ అనే కరెంట్ కూడా బి దగ్గర నుండి పాస్ అవుతుంది, లీవ్ అవుతుంది బి నుంచి. సో దీనికి కూడా మైనస్ తీసుకోవాలి. ఇక్కడ I1 అనే కరెంట్ ఒక్కటి మాత్రమే ఎంటర్ అవుతుంది కాబట్టి దీనికి ప్లస్ తీసుకున్నాం. బిఫోర్ నో సింబల్ అంటే ఏదైనా ఇక్కడ ప్లస్ ఉన్నట్టే. సో I1 ఎంటర్ అవుతుంది, మిగతా 2 ఐజీ, I3 అనేవి లీవ్ అవుతున్నాయి. కాబట్టి I1 మైనస్ I3 మైనస్ ఐజీ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎట్ ఏ పాయింట్ ఆర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. ఓకే, తర్వాత అప్లై కేసిఎల్ ఎట్ డి. అప్లై కేసిఎల్ ఎట్ డి. ఇక్కడ డి దగ్గర కిర్చాఫ్స్ కరెంట్లా డి దగ్గర అప్లై చేయాలి. ఇప్పుడు డి దగ్గరికి ఎంటర్ అయ్యే కరెంట్స్ ఈక్వల్ టు లీవ్ అయ్యే కరెంట్స్. ఎంటర్ అయ్యే కరెంట్స్ ఏమున్నాయి? I2 ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్, తర్వాత ఐజీ కూడా ఎంటర్ అవుతుంది, ప్లస్ ఐజీ. తర్వాత I4 అనే కరెంట్ లీవ్ అవుతుంది డి దగ్గర నుంచి. సో మైనస్ I4, లీవ్ అయ్యే కరెంట్స్కి మైనస్, ఎంటర్ అయ్యే కరెంట్స్కి ప్లస్. సో ఈజ్ ఈక్వల్ టు 0. ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎట్ ఏ పాయింట్ ఆర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అయిపోయింది. ఇప్పుడు అప్లై కిర్చాఫ్ సెకండ్ లా ఎట్ ABDA. అప్లై కిర్చాఫ్ సెకండ్ లా లేదా కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఎట్ లూప్ ABDA. ఈ లూప్లో కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అప్లై చేయాలి. కేవీఎల్ ఏం చెప్తుందంటే ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే వోల్టేజ్లు మొత్తం ఈక్వల్ టు 0 ఆ లూప్లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లూప్లో I1 × P
I1 ఇంటూ పి అంటే I1 కరెంటు, పి ఏమో రెసిస్టెన్స్, I ఇంటూ ఆర్ అంటే వోల్టేజ్. ఓకే, ఎంటరింగ్. తర్వాత ప్లస్ ఐజీ ఇంటూ జీ, ఐజీ కరెంటు, జీ రెసిస్టెన్స్. తర్వాత I2 ఇంటూ ఆర్, ఇక్కడ I2కి మైనస్ తీసుకోవాలి, రివర్స్ డైరెక్షన్ ఉంది ఈ లూప్లో, రివర్స్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఇక్కడ చూడండి, I1 ఇలా పాస్ అవుతుంది, లూపు ఇలా పాస్ అయ్యి ఇలా వస్తుంది ఏబిడిఏ. సో ఇక్కడ I2 కరెంట్ ఎదురుగా వస్తుంది మనం వెళ్ళే డైరెక్షన్కి, కాబట్టి మైనస్ I2 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3. అప్లై కిర్చాఫ్స్ వోల్టేజ్ లా లేదా సెకండ్ లా ఎట్ లూప్ BCDB ఆ లూప్లో కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, I3 ఇంటూ క్యూ, తర్వాత I4 ఇంటూ ఎస్, తర్వాత ఐజీ ఇంటూ జీ. సో ఇవి నార్మల్ డైరెక్షన్లో ఉన్నాయి ఈ రెండు. ఇది I3 ఇంటూ క్యూ నార్మల్ డైరెక్షను, I4 ఎస్ మైనస్, తర్వాత ఐజీజీకి మైనస్ ఆపోజిట్గా వస్తున్నాయి. మనం వెళ్ళే ఈ డైరెక్షన్లో మనం వెళ్తున్నాం లూపు, కానీ ఇక్కడ ఐజీ అనేది మనకి రివర్స్లో వస్తుంది, I4 కూడా రివర్స్లో వస్తుంది. సో రివర్స్ వచ్చే వాటికి మైనస్ తీసుకోవాలి. I3 క్యూ మైనస్ I4 ఎస్ మైనస్ ఐజీ జీ ఈజ్ ఈక్వల్ టు 0. కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, సో వోల్టేజ్ అన్నమాట ఈ మొత్తం కూడా. వోల్టేజ్ V ఈక్వల్ టు IR కదా, సో వోల్టేజ్ మొత్తం ఈక్వల్ టు 0 ఆ లూప్లో. ఇది ఈక్వేషన్ 4. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఐజీ గుండా కరెంట్ ఏమీ పాస్ అవ్వట్లేదు అని తీసుకున్నట్లయితే, వెన్ నో కరెంట్ పాసింగ్ త్రో ఐజీ, వెన్ నో కరెంట్ పాసింగ్ త్రో గాల్వనోమీటర్, అంటే ఇక్కడ ఈ గాల్వనోమీటర్ గుండా కరెంట్ ఏమీ పాస్ అవ్వట్లేదు అని తీసుకున్నట్లయితే కండిషను, ఇప్పుడు ఐజీ ఈక్వల్ టు 0. ఈ ఐజీ ఈక్వల్ టు 0 అని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ ఉంది I1 మైనస్ I3 మైనస్ ఐజీ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అయిపోయినట్లయితే ఇంకేముంటుంది, ఇదంతా వెళ్ళిపోయినట్టే. సో I1 మైనస్ I3 ఈక్వల్ టు 0, I1 మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. I1 ఇప్పుడు ఈ -3 నాటి తీసుకెళ్తే I1 ఈజ్ ఈక్వల్ టు I3, I1 I3 రెండు ఈక్వల్ అనమాట. తర్వాత అదేవిధంగా ఈక్వేషన్ 2లో కూడా దీన్ని ఐజీ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈక్వేషన్ 2లో I2 ప్లస్ ఐజీ మైనస్ I4 ఈక్వల్ టు 0. ఐజీ 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ టర్మ్ పోతుంది. I2 మైనస్ I4 ఈక్వల్ టు 0, I2 మైనస్ I4 ఈక్వల్ టు 0. సో ఈ -4 అటు తీసుకెళ్తే I2 ఈజ్ ఈక్వల్ టు I4. ఇక్కడ ఇదొక కండిషను, ఇదొక కండిషను. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 3లో కూడా ఐజీ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 3లో I1P ప్లస్ ఐజీజీ మైనస్ I2R సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, ఇప్పుడు I1P ప్లస్ ఐజీజీ మైనస్ I2R, ఇక్కడ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఐజీ 0 అయితే ఆటోమేటిక్గా ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో I1P మైనస్ I2R ఈజ్ ఈక్వల్ టు 0, I1P మైనస్ I2R ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ నాటి తీసుకెళ్తే
I1P ఈజ్ ఈక్వల్ టు I2R. ఈక్వేషన్ 5. ఓకే, తర్వాత అలాగే IG ఈక్వల్ టు 0ని 4th ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ I3Q మైనస్ I4S మైనస్ IGG ఈక్వల్ టు 0. ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఇప్పుడు I3Q మైనస్ I4S, I3Q మైనస్ I4S ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ టర్మ్ ఇటు తీసుకొస్తే I3Q ఈజ్ ఈక్వల్ టు I4S. ఇది ఈక్వేషన్ 6. ఇప్పుడు ఈక్వేషన్ 5 డివైడెడ్ బై ఈక్వేషన్ 6. ఈక్వేషన్ 5 డివైడెడ్ బై ఈక్వేషన్ 6. ఓకే, ఇప్పుడు I1P ఈజ్ ఈక్వల్ టు I2R. ఇది ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 6 I3Q I4S. ఓకే, ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఒకసారి చూడండి. I1 ఈజ్ ఈక్వల్ టు I3 అని మనకు ఒక కండిషన్ వచ్చింది ఇంతకుముందు. ఇక్కడ ఫస్ట్ కండిషను, తర్వాత I2 ఈక్వల్ టు I4 రెండు కండిషన్. సో ఈ రెండు ఈక్వల్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, ఈ రెండు ఈక్వల్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. సో ఇది బ్యాలెన్సింగ్ కండిషన్. వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఏంటంటే P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. సో ఈ విధంగా వీట్స్టోన్ బ్రిడ్జ్ని మనం డెరైవ్ చేయొచ్చు అన్నమాట. సో